ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ఫేక్ వీడియోలు, ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు, ఇల్లీగల్ వీడియోలు డే అండ్ నైట్ కవరేజ్ ఇచ్చిన TV5 నాయుడు, మూర్తి లాంటి ఛానల్స్ సత్యాన్ని కవర్ చేయడానికి ఎందుకు రాలేదు? అలాంటి ఛానల్ని మీరు బ్రతికుంటుండగా మరోసారి చూడకండి, చూడొద్దని వందల వేల మందికి గ్రామం నుండి పట్టణం వరకు మీరు చెప్పండి, బాయ్కట్ చేయండి. ఈ మన ప్రోగ్రామ్ని లైవ్ ఇస్తున్న ఈ వీడియో అందరికీ ఒక్కొక్కరు ఇమీడియట్గా ఫార్వర్డ్ బటన్ నొక్కి వందల వేల మందికి ఫార్వర్డ్ చేయండి. 24 రాత్రి నోన్ ఎవాంజలిస్ట్ ఇంటర్నేషనల్ స్పీకర్ CEO ప్రవీణ్ పగడాల ఘోరమైన మరణాన్ని చూడగానే నేను ఢిల్లీలో వీడియో రిలీజ్ చేశా. 25ని వెంటనే వచ్చా, 26ని పోస్ట్ మార్టం చేయట్లేదని తెలిసి 36 గంటలు పోలీసులు ఇంక్లూడింగ్ SP ఎవిడెన్స్తో ఉన్నాయి. ఎవరికి కాల్ చేశారు? పోలీసులు, SP, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఎవరికి కాల్ చేశారు? కుటుంబ సభ్యులకి. ఎవరితో 45 నిమిషాలు ప్రవీణ్ పగడాల మాట్లాడాడో ఆ రోజు? ప్రవీణ్ పగడాల ఫోన్ నుండి ఏ వ్యక్తికైతే ఆ ఫోన్ వచ్చిందో ఆ ఫోన్ స్క్రీన్ షాట్తో సహా నా దగ్గర ఉంది. 3, పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన వారు ఎవరితో ఏం చెప్పారు డాక్టర్ పాల్ గారి దగ్గరికి చేర్చండి. 1, కుటుంబ సభ్యులు. 2, ప్రవీణ్ పగడాల బెస్ట్ ఫ్రెండ్స్. ఒక ఆయన 19 సంవత్సరాలు ఇదే హాల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, సేఫ్టీ కొరకు ఆయన నేను పరిచయం చేయట్లేదు. ఒక ఆయన 4 సంవత్సరాలు, ఇంకొక ఆయన 22 సంవత్సరాలు, ఇంకొక ఆయన అయితే ఆయన ఆల్మోస్ట్ నైబర్, పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ నా ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ మెంబర్స్, ప్రవీణ్ పగడాల బెస్ట్ ఫ్రెండ్స్, ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈ 4 రుజువులు ఈరోజు నేను ముందు పెట్టట్లేదు మీ ముందు. ఎందుకు అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఠాకూర్ గారి ముందు నేను వాదనలు వినిపించాలి. CBI ఎంక్వైరీ ఎందుకు చేయాలి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు ఎట్లా ఫెయిల్ అయ్యారు? ఇన్వెస్టిగేషన్ అవ్వకముందే, పాయింట్ బై పాయింట్ చెప్తా, ఇన్వెస్టిగేషన్ కాకముందే, పోస్ట్ మార్టం కాకముందే ఫేక్ వీడియోలు ఎవరు రిలీజ్ చేశారు? ఆ ఫేక్ వీడియోల్ని రిలీజ్ చేసింది పోలీసులా, గవర్నమెంటా, లేదా హిందూ, క్రిస్టియన్, ముస్లింల మధ్య ఫైట్ పెడుతున్న ఎక్స్ట్రీమిస్ట్, రాడికల్, యూజ్లెస్ ఇడియట్సా, కిల్లర్సా? ఆ రిలీజ్ చేసింది మేము కాదని SP బయటకు వచ్చి చెప్పారు. నిన్న కూడా మాట్లాడారు, మీ దగ్గరే ఫ్యాక్ట్స్ ఉన్నాయి చూడండి అని. మరి TV5 నాయుడుకి, TTD చైర్మన్ ఇప్పుడు నోటీసులు ఇచ్చారా? అరెస్ట్ చేశారా TV5 మూర్తిని? ఈ ఫేక్ వీడియోలు అయితే, ఫేక్ వీడియోలు అంటున్నారు, డూప్ ప్రవీణ్ని రిలీజ్ చేశారు.
సో ఈ 4 పోలీస్ ఆఫీసర్స్ నాతో మాట్లాడింది ఒక ఆయనే, పోస్ట్ మార్టం చేసిన వారు నాకు మెసేజ్ పెట్టింది 2, ప్రవీణ్ కుటుంబ సభ్యులు 3, ఆంధ్ర తెలంగాణ వదిలేసి పారిపోవాల్సి వచ్చింది వాళ్ళకేదో ప్రెషర్ మీద. ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్స్ 19 years, 22 years, 4 years ఇక్కడే ఉన్నారు. ఏ ఒక్కరిని వార్నింగ్ ఇస్తున్నా, రిక్వెస్ట్ కాదు ఇది, ఏ ఒక్కరిని మిస్ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మీదకి వస్తుంది. అది పోస్ట్ మార్టం సభ్యులు చేసిన వాళ్ళు అయినప్పటికీ మాకు మీరు ఎవరికి కాల్ చేసి బాబు నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, ప్రవీణ్ నీతో 45 నిమిషాలు మాట్లాడాడని ఎవరికి చెప్పొద్దు, బాబు నువ్వు పంచనామా తీసుకున్నావు కదా, నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ కదా, పంచనామాలో ఉన్నా కదా, నువ్వెవరితో మాట్లాడొద్దు, పోస్ట్ మార్టం చేయకుంటే ఈ బాడీ ముందు తీసుకెళ్ళిపోండి. మీ దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి అనుకున్నారా? దేవుడి దగ్గర రికార్డింగ్స్ లేవా? మసిబూసి చేసి మారడికాయ చేద్దాం అనుకుంటే చెల్లదు. పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ప్రవర్తిస్తే చెల్లదు. నేను చంద్రబాబు నాయుడు గారికి 2 weeks నుంచి చెప్తున్నాను, మీరు అనుకుంటే 24 గంటల్లో నేను ఏ విధంగా ఇన్వెస్టిగేషన్లో ఇది హత్య అని తేలిందో మీరు తేల్చుతారు. నేను కోర్టులో ఇది హత్య అని రుజువు చేస్తాను, పోలీసులతో రుజువు చేయను. ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే నా కేసులో నేనే ఆర్గ్యూ చేశాను, నేను లేకుండా, విక్టిమ్ లేకుండా, వెపన్స్ లేకుండా 307 ఒంగోలు సిఐ శ్రీనివాస్ పెట్టాడు. ఆనరబుల్ ఏపీ హైకోర్టు దాన్ని కొట్టేసేసింది. ఏ పోలీసుని నేను నమ్మే పరిస్థితిలో లేను. కొంతమంది బ్యాడ్ పోలీసులను బట్టి, అందరూ బ్యాడ్ అన్ను, చాలామంది పోలీసులు చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ రిటైర్డ్ డీజీపీ అంజన్ కుమార్ లాంటి ఆయన. కానీ ప్రశ్నిస్తే 200 మందిని మీరు నోటీసులు ఇచ్చారట, ఎంతమందో నాకైతే తెలియదు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం అంటున్నారట. అరే బైబిల్ అంటే మీకు చదవడం రాదు, కనీసం రాజ్యాంగమైనా చదవండి రా. ఆర్టికల్ 19 మనకి ఇచ్చింది ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈరోజు తెలంగాణ ఆనరబుల్ సీజేకి నాకు టఫ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. మార్నింగ్ 10:30కి, 1 o'clockకి. వై యు ఆర్ నాట్ హియరింగ్ యువర్ ఆనర్? తెలంగాణ కోర్ట్, తెలంగాణ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రాపర్టీస్, ఐ హ్యావ్ ఎ సొల్యూషన్. బీజేపీ అండ్ దిస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ fighting to lease this property. One, BJP is questioning, Ravant Reddy government is leasing, I am ready to donate billions of dollars అని రేవంత్ రెడ్డికి చెప్పాను. లెటర్ పంపమంటే పంపాను, కోర్టులో ఇచ్చాను. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ వినిపించాను. సుప్రీంకోర్టు టెంపరీ స్టే ఇచ్చింది, ఇది అమ్మడానికి వీల్లేదు అని ఆర్గ్యుమెంట్స్ వినిపించాను. ఇంకా గట్టిగా వినిపించాను ఈరోజు 1:15కి 2:30కి తెలంగాణ ఆనరబుల్ సీజే ముందు 10 మంది ఎమ్మెల్యేలు మీరు ఎందుకు డిస్క్వాలిఫై చేయట్లేదు? 1998లో బీఎస్పీ ఎమ్మెల్యేని 28th సీజే చేసినట్టు మీరు ఎందుకు చేయట్లేదు? ఎయిదర్ అబాలిష్ 10th షెడ్యూల్, చట్టాన్ని అబాలిష్. ఇందిరాగాంధీని అలహాబాద్ హైకోర్టు డిస్క్వాలిఫై చేసినప్పుడు 78లో చిన్న తప్పుకి ఇదే ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్ గెలగానే బీఆర్ఎస్లో చేరాడు, బీఆర్ఎస్లో ఉండి గెలిచి కాంగ్రెస్ గెలవగానే కాంగ్రెస్లో చేరాడు. చట్టానికే విలువ లేకపోతే, కోర్టులే న్యాయం చేయకపోతే, పోలీసులే డూప్లికేట్ వీడియోస్ రిలీజ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయకపోతే, నోటీసులు ఇవ్వకపోతే
ప్రశ్నించిన హర్ష్ కుమార్కు నోటీసులు ఇస్తారు, ప్రశ్నించిన పాస్టర్లకు నోటీసులు ఇస్తారు, ప్రశ్నించిన మీడియా యూట్యూబర్స్కి గొంతు నొక్కేస్తారు. డూప్లికేట్ వీడియోలు చేసిన మహాన్యూస్ వాళ్ళకి, TV5 నాయుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వరు. ఎవరిని విడిచిపెట్టను. ఓనర్స్ మైండ్ యువర్ బిజినెస్. రిపోర్టర్స్ పిచ్చి పిచ్చిగా వాగుతున్నా కదా, ఐ ఆమ్ నౌ అన్ అడ్వకేట్. దేవుడు విడిచిపెట్టడు, నేను అసలు విడిచిపెట్టను. ఒరే, నా చరిత్ర తెలుసుకోండిరా యూజ్లెస్ ఇడియట్స్. ప్రపంచాన్ని శాసించా ట్రంప్ని 2016లో గెలిపించిన బుక్ మీరు చదివారు, ఓడించిన బుక్ మీరు చదివారు. బైడెన్ని గెలిపించి ట్రంప్ సరెండర్ అయితే గంట కలిసి కాంప్రమైజ్ అయితే మరలా క్యాంపెయిన్ చేశాను. అదే 3 రాష్ట్రాల్లో 45 వేట్లతో పెన్సిల్వేనియా, మిచిగన్, విస్కాన్సిన్లో తిరిగి క్యాంపెయిన్ చేసి గెలిపించాను. 45,000 ఓట్లు 3 రాష్ట్రాలు 1%తో. మెజారిటీ ఓట్లు ఎవరికి రావడం కాదు ఇక్కడ ముఖ్యం. ట్రంప్తో ఫైట్ చేస్తున్నాడు. మోదీ గురించి సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ 41 రీజన్స్ వై డాక్టర్ కేఏ పాల్ షుడ్ బి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అని బుక్ రాసి 15 కోట్ల మందికి ఇచ్చి ఏప్రిల్ 9th ఇక్కడికి వచ్చాను. మీ పోలీసులకు జడుస్తావా? ప్రశ్నిస్తే గొంతు కప్పేస్తానంటే ఇంకా రెచ్చిపోతా. ఏపీ హైకోర్టు నిన్న సెలవు ఉంది కనుక ఇంకా మీ ఇన్వెస్టిగేషన్ ఉంది. నెక్స్ట్ 16th ఆనరబుల్ ఏపీ కోర్టు 1 CJ ఠాకూర్జీ హ్యాస్ టు గివ్ డైరెక్షన్ టు ద CBI ఎంక్వైరీ. ఎందుకు? ఈ లోపుని ఇది హత్య అని మీ దగ్గర రుజువులు ఉంటే మీరు తేల్చండి, లేదా మీకు చేత కాదని చేతులు ఎత్తియండి. CBIకి నాకు మంచి రిలేషన్స్ ఉన్నది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆనరబుల్ జస్టిస్ గవాయిజీ, ఆనరబుల్ వేరియస్ జస్టిస్ పేర్ల అవసరం సుప్రీం కోర్ట్ జస్టిసెస్, తెలంగాణ హైకోర్టు జస్టిస్, ఏపీ హైకోర్టు జడ్జెస్. యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. అలాగే కరేజియస్ పోలీస్, కరేజియస్ డాక్టర్స్, పోస్ట్ మార్టం, కరేజియస్ రిపోర్టర్స్, కరేజియస్ ప్రవీణ్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ. ఎక్కడ గుద్దింది వెహికల్? ఎప్పుడు గుద్దింది? వెనక నుంచి గుద్దిందా, ముందు నుంచి గుద్దిందా, ట్రక్కు గుద్దిందా, బస్సు గుద్దిందా, కారు గుద్దిందా? చూపించమంటే చూపించలే. ప్రవీణ్ తాగాడు, ప్రవీణ్ పడిపోయాడు, ప్రవీణ్ నిలబడ్డాడు. ప్రవీణ్ మాత్రం మాస్క్ తీయలేదు 10 గంటలు. ప్రవీణ్ మాత్రం హెల్మెట్ తీయలేదు 10 గంటలు. తాగి పడిపోయాడు. రే, ఇలాంటి అపనిందలేస్తున్న కుటుంబాల్ని దేవుడు శపించుగాక, వారి పిల్లల్ని శపించుగాక, వారి వంశాన్ని శపించుగాక. అది నా స్పిరిచువల్ పవర్. నన్ను సర్వనాశనం చేద్దాం నన్ను 7 ఒకడు బతికలేడు, ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి, ఇంక్లూడింగ్ మై బ్రదర్. ఏమనుకుంటున్నాను? ఒక దైవజన్ని చంపడం అంటే? అరే, ప్రవీణ్ పగడాల ఒకవేళ సీతాన్ని తిట్టి ఏదైనా తప్పు చేశాడంటే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, శిక్ష విధించండి. నేను సపోర్ట్ చేస్తాను, నేను పిలుపునిస్తా. రాజమండ్రిలో ఎవడో దేవతలు విగ్రహాలు తన్నాడంటే అరెస్ట్ చేయమన్నా. కత్తి మహేష్ రాముడు కరోనా ప్రియుడు అంటే అరెస్ట్ చేయించా, వీడియో రిలీజ్ చేసి. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది, వారి దేవతలను దూషించకండి, ఇతర దేవుళ్ళు దేవతలు దూషించుకోండి. యేసు ప్రభు ఏకైక రక్షకుడని నేను ఎలా చెప్పుకుంటానో, నన్ను ఎలా రక్షించాడు అలా చెప్పుకోండి. మీరు పాస్టర్స్కి ఇదే వార్నింగ్. మీరు పిచ్చి పిచ్చిగా రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఇంకొకరిని, దేవతల్ని దూషించకండి. బైబిల్ చదవండి. అపోస్తుల కార్యంలో ఉన్నప్పుడు యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడు. సిలువలో మరణించాడు, ప్రాణం పెట్టాడు, 3వ రోజున తిరిగి లేచాడు. నేను ఎలా చెప్తున్నాను, మీరు అలా చెప్పుకోండి మీ నమ్మకాన్ని, మీ సత్యాన్ని. కానీ ఇతర దేవతల్ని దూషించకండి.
నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. ప్రవీణ్ తప్పు చేశాడని ఒకసారి ఆయన అడిగితే క్షమాపణ చెప్పమంటే చెప్పాడు. ఆ వీడియో నేను చూశాను. అలాగని చంపేస్తారా? చంపింది కప్పేస్తారా? ఇప్పుడు అదో స్టార్ట్ చేయి, ఇది ఆన్ చేయి. మరొక 3-4 10 పిక్చర్స్ మీకు ఇప్పుడు రిలీజ్ చేస్తాను మీడియా వాళ్ళందరికీ. దీనికి జవాబులు చెప్పండి. పోలీసులందరూ దీనికి జవాబులు చెప్పండి. ఎందుకు కన్ఫ్యూజ్ చేయకండి, మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు ఎందుకు ప్రవీణ్ది యాక్సిడెంట్ అని మీరు చెప్పారు. 26వ తారీఖు రాత్రి పోస్ట్ మార్టం బాడీ డెడ్ బాడీ తీసుకోగానే యాక్సిడెంట్ లాగే కనబడుతుందని ఎస్పీ కూర్చొని ఒరే అని చెప్తూ, ఆయన పేరేంటి ఎస్పీ పేరు? కిషోర్ బాబు. హౌ డేర్ యూ ఆర్ టు కమ్ టు కంక్లూజన్? హౌ డేర్ యూ ఆర్? Don't you know it is illegal? Who can protect you? Chandrababu Naidu will protect you. Jagan will protect you. If you are breaking the law, nobody is above the law. Have I broken the law? No. I am raising questions and I am speaking. My preliminary investigation reveals this as a death. And I am raising questions for you to investigate in that direction. And I offered to meet Chandrababu Naidu, the Chief Minister of Andhra Pradesh, but he has not called me. He has my numbers. T5 Naidu has my numbers. All Chandrababu people have my numbers. If you don't want to deal with me, no investment will come to Andhra Pradesh. I am guaranteeing that. This is international news. Trump knows. John Thune knows, Speaker Johnson knows, 200 presidents and prime ministers knows, 54 Muslim country presidents know. And soon world media will know. Already they know it. But I am waiting for the police report. Is it an accident? Is it a brutal death? Praveen Pagadala, bullet, liquor, murder. 3 సార్లు బుల్లెట్ మీద నుండి, అది కూడా హైవే మీద పడితే కనీసం చేతికి కానీ వేసుకున్న ప్యాంటుకి కానీ ఎందుకు డ్యామేజ్ కాలేదు? మీ పిక్చర్స్ ప్రకారం, మీ పిక్చర్సే మేము రిలీజ్ చేస్తున్నాం. మాయి కావిది, మీడియా రిలీజ్ చేసిన పిక్చర్స్, పోలీసులు రిలీజ్ చేసిన పిక్చర్సే మేము ప్రజెంట్ చేస్తున్నాం. వీడియోలు, పిక్చర్స్ మా సొంత కల్పితాలు ఏం లేవు. విజయవాడలో ట్రాఫిక్ పోలీసు ఎవరో ఫోటో తీసిన దగ్గర కూడా కనీసం వేసుకున్న టీషర్ట్ కానీ ప్యాంటుకు కానీ ఏమీ కాలేదు. 3 బుల్లెట్ కిందకు పడితే మినిమం హ్యాండిల్ బార్స్ కొట్టుకునే అవకాశం ఉంటుంది, అది కూడా కాలేదు. 4 పోలీసులు విడుదల చేయని సీసీటీవీ వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు? పోలీసులు పంపారా? మీడియా వాళ్ళే తీసుకున్నారా? సీసీటీవీ ఫుటేజ్లన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కదా. క్వశ్చన్ నెంబర్ 5, మద్యం తాగి ప్రమాదం జరిగిందని నమ్మించడానికి ఎవరు ప్రయాసపడుతున్నారు? 6 అనధికార సీసీటీవీ వీడియోలను మీడియా వాళ్ళకు రిలీజ్ చేసి మరణించే వారి వ్యక్తిత్వం పైన అటాక్ ఎవరు చేస్తున్నారు? 7 తప్పుడు వార్తలను ప్రచారం చేసిన మీడియా అనాధికార సీసీటీవీ వీడియోలు ఎవరు పంపించారో చెప్పాలి కదా. మేము పంపలేదని ఇప్పుడు అంటున్నారు. TV5 మూర్తి అన్నాడు మాకు పోలీసులే రిలీజ్ చేశారని, పిచ్చి కుక్కలాగా అరిశాడు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి, రెచ్చిపోయాడు. 8 వారిపై ఎప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అవి 20 కోట్ల క్రైస్తవుల మనోభావాన్ని దెబ్బతీసాయే, కోట్ల ముస్లింలు హిందువుల మనోభావాన్ని దెబ్బతీసాయే. ఎందుకంటే ఇది క్రైస్తవ హత్య కాదు, ఇది హత్య. ప్రవీణ్ని క్రైస్తవుడిగా చూడవసరం లేదు మీకు, ఎందుకంటే ఆయనకున్న 100 మంది స్టాఫ్లో క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఆయన పర్సనల్గా యేసు ప్రభు సొంత రక్షకుడని నమ్ముతాను. నేను ఎలా నమ్ముతాను? ఆయన డిబేట్ చేసినట్టు నేను చేయను. నేను రాముడిని కానీ, కృష్ణుని కానీ, వెంకటేశ్వరుని కానీ, సీతను కానీ తిట్టను. ఆయన డిబేట్లో ఆయనకు తెలిసిన నాలెడ్జ్ చాలా అద్భుతంగా ఆయన డిబేట్ చేసుకోవచ్చు. ఆయన క్రాస్ చేస్తే కాన్స్టిట్యూషన్ ప్రకారం అరెస్ట్ చేయండి.
కేసు పెట్టండి, జైలుకి పంపండి. నాలుగు కోసేస్తారా? నాలుగు కోసేస్తాము, గుడ్డు పీకేస్తామన్న ఆ నెల్లూరు ముస్లింని అరెస్ట్ చేశారా? నోటీసులు ఇచ్చారా? 9 ఇప్పటి వరకు రిలీజ్ అయిన సీసీవీ ఫుటేజ్లో ప్రవీణ్ బ్రదర్ని హత్య చేశారని అనడానికి బలమైన ఆధారాలు. సపోజ్ ఒకవేళ యాక్సిడెంట్ అనుకుందాం, అతను బార్ షాప్కి వెళ్ళి తాగాడని నమ్మించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆ ఫుటేజీలు మేము ఇవ్వలేదని పోలీసులే చెబుతున్నారు. ఖచ్చితంగా బయట వారు రిలీజ్ చేశారు కదా, అనేక ఛానల్లో మనం చూసాం కదా. వైన్ షాప్ రిలీజ్ చేశారు కదా, మనం చూసాం కదా, కోట్ల మంది చూశారు కదా. మరి ఆ ఫుటేజీలు మేము ఇవ్వలేదని ఎస్పీ గారే చెప్పినప్పుడు, డిఐజీఆర్ పోలీసులే చెప్పినప్పుడు ఖచ్చితంగా బయట వారే కదా రిలీజ్ చేశారు. అవసరం బయట వాళ్ళకి ఎందుకు ఉంది? రిలీజ్ చేశారంటే వాళ్ళు అతను ప్రమాదం వల్ల చనిపోయాడని మనం నమ్మాలని కోరుకుంటున్నారు కదా. ఆ అవసరం వాళ్ళకి ఎందుకు ఉంది? ఇది నిజంగా ప్రమాదం అయితే తాగకపోయినా కానీ రాత్రిపూట సెల్ఫ్ యాక్సిడెంట్ అయి చనిపోతున్న సందర్భాలు లేవా? కార్లు యాక్సిడెంట్లు, మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయినవి లేవా? అంటే ఈ పాస్టర్ తాగుబోతూ తాగేసి పడిపోయాడు, తాగేసి చనిపోయాడు. తాగేసి చనిపోతే బాడీ కిందని బుల్లెట్ పైకి ఎలాగుంటుంది? బాడీ ఒక దగ్గర, కాలో చేతులు ఇరిగిపోతాయి. ఇంకా చాలా ఉన్నాయి, వెయిట్ చేయండి. అందుకే మెయిన్ మీడియాలకు తెలిసింది వాళ్ళు దొంగలని, వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ వీడియోలని. వాళ్ళు అందుకే రాలా ఈరోజు ఫేక్ న్యూస్లు కవర్ చేస్తారు. ఎవరైతే ఫేక్ న్యూస్లు రిలీజ్ ఆ మెయిన్ ఛానల్ ఒక్కటి కూడా లైఫ్లో చూడకండి. దేవుని దీవెనలు కావాలంటే సోషల్ మీడియా ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. T5 మూర్తిది 3 లక్షల మంది చూస్తే నాకు ఒక్కొక్క వీడియో 3 కోట్ల మంది చూస్తున్నారు, 1 కోటి మంది చూస్తున్నారు. ఆడు చెప్పే దొంగ మాటలు ఎవరిని నమ్మడు. వాడే అన్నాడు మాకు పోలీసులు రిలీజ్ చేశారని, ఎస్పీ రిలీజ్ చేశారని, డిఐజీ రిలీజ్ చేశారని నాతో అన్నారు. మీరు చూశారు లక్షల మంది. మరి పోలీసులే చెప్తున్నారు ఆ ఫుటేజ్ ప్రవీణ్ది బుల్లెట్ది మేము రిలీజ్ చేయలేదు, వైన్ షాప్ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు. T5 మూర్తి, T5 నాయుడు అబద్ధం ఆడుతున్నారా? ఎస్పీ, డిఐజీ, పోలీస్ డిపార్ట్మెంట్ అబద్ధం ఆడుతున్నారా? నెక్స్ట్ చూడండి, ఆ బుల్లెట్ చూడండి ఎక్కడుందో. ఇప్పటి వరకు హైవే పైన ఉన్న సీసీటీవీ వీడియోలు మాత్రమే ఉన్నాయి. ప్రవీణ్ ఉదయం 11 గంటలకు బయలుదేరాలని సమాచారం ఉంది. కాబట్టి ఇంట్లో దగ్గరలో ఉన్న సీసీటీవీలను పరిశీలన చేయాలి కదా. ఆయన ఎప్పుడు బయలుదేరాడో అన్ని వీధుల్లో ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఎక్కడ బయలుదేరాడు? 300 ఫుటేజీలు దొరికాయా మీకు? 3 ఫుటేజీలు మెయిన్ దొరకలా. ఇంటి దగ్గర బయలుదేరింది ఏది? కారో యాక్సిడెంటో, బస్సో, ట్రక్కో లేదా ఏరోప్లేన్ కిందకు పడి గుద్దిసి వెళ్ళిపోయిందేమో పైకి, హెలికాప్టర్, అది చూపించడం. లేదా ఆయన పడిపోయాడే, యాక్సిడెంట్ అయ్యి బుల్లెట్ ఒకవైపు, ఆయన బాడీ ఒకవైపు వెళ్ళింది చూపించడం. ఈ మెయిన్ 3 వదిలేసి తతమాయన్ని డ్రామాలు చూపిస్తున్నారు. నాగోల్లో ఉన్న లిక్కర్ వైన్ షాప్కి డ్రామా అరెస్ట్ 12 PM వెళ్ళాడు అంటున్నారు. ఇంటి నుంచి స్టార్ట్ అయిన సమయం నుండి ఆయన ఇంట్లో దగ్గర ఉన్న సీసీటీవీ వీడియోలు పరిశీలన చేయాలి కదా. రాత్రి 8 లోపుని రాజమండ్రి చేరాలని ప్రవీణ్ ఆలోచించి ఉండొచ్చు. కాబట్టి ఉదయం 11 గంటలు బయలుదేరి ఉండొచ్చు. హైదరాబాదులోనే లేదా దారిలోనే కిడ్నాప్ చేశారని కొంతమంది నన్ను అంటున్నారు. నీది క్వశ్చన్, అనుమానం. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం సమయం కనీసం 9 గంటలు. భోజనం చేసినట్టు ఫుటేజీలు లేవు, టీ తాగినట్టు ఫుటేజీలు లేవు. అంటే వైన్ తాగడానికి వెళ్ళిపోయాడా? ఆయన అమెరికా నుంచి వచ్చింది కొద్ది రోజుల ముందే. అమెరికాలో బెస్ట్ వైన్లు ఉంటాయి, దుబాయ్లో బెస్ట్ వైన్స్ ఉంటాయి. ఇండియా వచ్చాడా వైన్ తాగడానికి, రాజమండ్రి వెళ్ళడానికి? ఎవరికి పువ్వులు పెడతారా మీరు? ఎవరిని గుడ్డోలు చేస్తారు? ఎవరిని మురుకులు చేస్తారు? అసలు ఏ లోకంలో ఉన్నాం మనం?
ప్రపంచంలోనే ఇండియన్స్ తెలివైన వాళ్ళు, ఇండియాలోనే తెలుగు తెలివైన. దానికి రుజువు నేనే. లా డిగ్రీ లేదు, ఏమి లేదు, 28 ఆర్డర్లు తెచ్చుకున్నా. సుప్రీంకోర్టులో, తెలంగాణ హైకోర్టులో, ఏపీ హైకోర్టులో, విశాఖపట్నం కోర్టులో, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు, ఎక్కడ చూసినా నా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిలిచే. హిందువుల మనోభావాలు దెబ్బతీసినప్పుడు జస్టిస్ గవాయ్, నెక్స్ట్ సీజే, ఈరోజు అన్నాను చీఫ్ జస్టిస్ ముందు, నెక్స్ట్ సీజే గవాయ్ గారు ముందు నేను లడ్డు హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నానని హిందువులు కాపాడడానికి లడ్డు పవన్ కళ్యాణ్ డ్రామాని ఆపించా, నోరు మూయించా. అరే తిరుపతి క్రిస్టియన్స్కి ఒక దేశం ఉంది, వాటికన్ 744 మందికి, 34 లక్షల హిందూస్కి ఒక రాష్ట్రమైనా చేసి అన్నానంటే ఆయన ఆశ్చర్యపోయాడు. తిరుపతి 4 లక్షల కోట్ల ఆస్తి, 1000 కోట్ల ఇన్కమ్ సంవత్సరానికి, అది పూజారులకు ఇచ్చేయండి అంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త టీడీపీ TV5 నాయుడు ఓనర్ని టీటీడీ చైర్మన్ చేశాడు. ఆయన చంద్రబాబు నాయుడు బెస్ట్ ఫ్రెండ్ అని. చంద్రబాబు నాయుడు అంటే ఏడి, ఓయ్ మీ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, మీరు తిరుపతి వెళ్ళి దేవుడికి ఇస్తున్నారు అనుకుంటున్నారు, మీరు ఇచ్చిన ఆ హెయిర్ కూడా మిగలట్లేదు, అమ్ముకు తింటున్నారు. ఆ ఉండిలో డబ్బులు 1000 కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి? హిందూ టెంపుల్స్ వారికే దీన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్లి ఫైల్ చేసి ఆర్గ్యూ చేశాను. మరలా చేస్తాను క్యూరేటివ్ చేసి. ఎందుకంటే ముస్లిం ములానాస్ మాస్కులు నడుపుకుంటున్నారు, క్రిస్టియన్ పాస్టర్స్ చర్చెస్ నడుపుకుంటున్నారు, హిందూ ప్రీస్టులు టెంపుల్స్ ఎందుకు నడుపుకోకూడదు? ఆర్టికల్ 14 అందరికీ సమాన హక్కు ఎందుకు ఇవ్వకూడదు? హిందువులకో ధర్మం, క్రైస్తవులకో ధర్మం, ముస్లింలకో ధర్మమా? వీళ్ళకేమో పనికిరాదు. కానీ హిందువులు ముస్లింలు క్రిస్టియన్ మధ్య చిచ్చు పెడతారా డూప్లికేట్ ఫుటేజీలు రిలీజ్ చేసి? జరిగిన స్థలం నయారా బంకు దగ్గర రాత్రి 7 నుంచి ఉదయం వరకు సీసీటీవీ పరిశీలించాలి. కాపాడారా పోలీసులు? మీ పని మీరు చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎవరికీ భయపడకండి. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, రేపు మరలా లైఫ్లో నెక్స్ట్ వచ్చేది ప్రజాశాంతి పార్టీయే. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు మనోనేత్రాలు తెరవబడ్డాయి. మీరు ధైర్యంగా ఉండండి, ఎవరిని విడిచిపెట్టేది లేదు. పైన దేవుడు ఉన్నాడు, కిందని కోర్టులు ఉన్నాయి, ప్రజలు మనతో ఉన్నారు, నీతి నిజాయితీ ఉన్న మీడియా 190% ఉన్నారు. ఈ ప్రదేశంలో ఓకే, బైక్ ఉన్న ప్రదేశం, సీసీటీవీ కనబడని ప్రాంతం వెనుక భాగం నుంచి డెడ్ బాడీని పెట్టారని కొంతమంది అనుమానం వ్యక్తం చేసి నాతో చెప్పారు. ఫోటో మీద రెడ్ మార్క్ చూడండి. ఫోటో పైన ఉన్న రెడ్ కలర్ మార్కింగ్ అనుమానాన్ని వ్యక్తపరచడానికి మాత్రమే కానీ ఖచ్చితంగా ధృవీకరించడానికి లేదు. కంక్లూజన్కి వచ్చేద్దాం, చాలా పాయింట్స్ ఈ ఫోటోలన్నీ మీకు పంపిస్తాను. యాక్సిడెంట్ అయినప్పుడు మాస్క్, కళ్ళద్దాలు ఒకే చోట ఎవరో పెట్టినట్లుంది. అది పోలీసులు పెట్టారా, డాక్టర్లు పెట్టారా? మరి పెట్టినప్పుడు నేను కూడా చూశాను కదా, ఇంత క్లోజ్గా పెదవులు, నాలుక, పళ్ళు ఇవన్నీ ఎందుకు దెబ్బతీసేసాయి? నాలుక ఎవరు కోసారు, పెదాలు ఎవరు కొట్టారు, ఇదంతా బ్లీడింగ్ ఎలాగైంది వీడియోలు మీరు కూడా చూశారు కదా. మాస్క్ అయితే డ్యామేజ్ కాలేదే, పడిపోయినప్పుడు మాస్క్ కూడా డ్యామేజ్ అవ్వాలి కదా. హెల్మెట్ డ్యామేజ్ అయిందా? కొంచెం. లోపల ఎలా గాయాలు ఉన్నాయి హెల్మెట్ ఉంటుండగా? మాస్క్ డ్యామేజ్ కాలేదు, కళ్ళద్దాలు పగిలిపోలేదు, మనిషి మాత్రం పగిలిపోయాడు. యాక్సిడెంట్ స్పాట్ దొరికిన రక్తంతో ఉన్న కర్రల గురించి అసలు మాట్లాడరే. ఇదిగోండి, ఇది 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 ఈ కర్రలు మీరే కదా, మీ ఫోటోలే కదా, ఇవి మావి కాదు కదా. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోలే కదా. సోషల్ మీడియాలో ఈ వీడియోస్ మాకు సంబంధం లేదని అంటున్నారు, కానీ మరి ఇమీడియట్గా వాళ్ళకి ఎందుకు సీజ్ చేయలేదు? ఆ ఫోటోలు చూపించొద్దని ఎందుకు ఇమ్మీడియట్గా? నిన్న ఒక ఛానల్ నేను రెచ్చగొడుతున్నానని చెప్తున్నారు. నేను రెచ్చగొట్టలేదే, కామ్ చేశాను.
అక్కడున్న వేల మంది పాస్టర్ని పోస్ట్ మార్టం బాడీ తీసుకెళ్ళనివ్వు అంటే అన్ని రికార్డింగ్లు ఉన్నాయి. అందరినీ బుజ్జపరిచి, అరే బాబు ఇప్పుడు ఆ బాడీని మళ్ళీ మీ మధ్యన పెడితే, లేదు సార్ మేము చూడాలా, మా అన్నని లాస్ట్ టైం చూడాలా, ప్రార్థన చేయాలి అంటే అక్కడ ఉన్న బిషప్ గారిని పిలిపించి నేను ఆయన ప్రేయర్ చేసి 5 minutesలో రిలీజ్ చేశాను బాడీని. అందరిని ఇన్ని వేల మందిని పోలీసులు కంట్రోల్ చేయకపోతే నేను చేసి, ఎందుకు? శాంతి కోరుకునేవాడిని. హిందువులు ముస్లింలు క్రిస్టియన్ మధ్య శాంతి కోరుకునేవాడిని. రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి చర్చలు 94లో శాంతి తెచ్చాను, మరల ఇప్పుడు శాంతి తెస్తున్నాను. ఈ ఫోటో చూడండి. బార్ షాప్కి వెళ్ళాడని వచ్చిన మొదటి వీడియోలో హెల్మెట్ పైన లోగో లేదు. అది ఎవరు రిలీజ్ చేశారు? ఎందుకు రిలీజ్ చేశారు? హెల్మెట్ పైన లోగో లేదు. చూడండి, ఇవన్నీ కోట్ల మంది చూడండి. మిస్యూజ్ చేయకండి. పోలీసులకు గౌరవం ఇవ్వండి, హిందువులకు గౌరవం ఇవ్వండి, ముస్లింలకు గౌరవం ఇవ్వండి, క్రిస్టియన్స్కి గౌరవం ఇవ్వండి. ఎవరు రోడ్ల పైకి వచ్చి ఇప్పుడు ధర్నాలు చేయకండి, శాంతి సభ పెడతా అప్పుడు రోడ్ల పైకి రాకండి, రస్తారోకోలు చేయకండి, హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ని కానీ తిట్టకండి, శాంతిగా ఉండండి. దేవుడు న్యాయం చేస్తాడు. వీళ్ళు చెయ్యరు. 6 సంవత్సరాలు అయింది హత్య అయిపోయి. వివేకానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంకుల్ది. జగన్మోహన్ రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడే చంపించాడు, చంద్రబాబు నాయుడు అంటాడు జగన్మోహన్ రెడ్డి చంపించాడు. వాళ్ళిద్దరే అధికారంలో ఉన్నది. న్యాయం చేశారా? అదే నేనైతే 3 నెలల్లో క్లోజ్ చేస్తాను ఆ కేసు. చూడండి నెక్స్ట్ ఫోటో. యాక్సిడెంట్ అయితే బార్ షాప్కి వెళ్ళాడని వీడియోలు చూపించి నమ్మించాల్సిన అవసరం ఏంటి? అది యాక్సిడెంట్ కాదు కాబట్టి ఇలాంటి వీడియోలు రిలీజ్ చేస్తున్నారని చాలామంది అంటున్నారు. చూడండి, కేసర్ టోల్గేట్ ముందు హెడ్లైట్ పగిలితే టోల్గేట్ దాటినప్పుడు హెడ్లైట్ ఎలా ఉంది? హలో ఫేక్ మూర్తి, దీనికి జవాబు చెప్పు. నువ్వే కదా ఇవి రిలీజ్ చేసావు నా ఇంటర్వ్యూలో. కేసర్ నుండి గొల్లపూడికి అంత తక్కువ సమయంలో వెళ్ళగలుగుతాడా? చూడండి, ఇది చూడండి, ఈ ఫోటో చూడండి, ఎంత అద్భుతం. ఎవడు తీశాడు బాబు? అంటే కెమెరామ్యాన్ కూడా పెట్టుకున్నాడా ప్రవీణ్ చనిపోయే ముందు? పగల రోడ్డు పక్కన కూర్చుని ఉన్న ఫోటోలు ఎవరు తీశారు? సెల్ఫీ తీసుకోలేదు కదా ప్రవీణ్. ఎవడు తీశాడు? ఆ 7 ఎవరో చంపారన్నారు, వాళ్ళు తీశారా? ఆయన ఎవరో ఫాలో అవుతున్నారు, వాళ్ళు తీశారా? ఈ ఫోటో ఎవరు రిలీజ్ చేశారు? ఎవరు తీశారు? ఎందుకు తీశారు? అడగండి, నేనున్నాను మీతో. పగల రోడ్డు పక్కన కూర్చున్న ఫోటోలు ఎవరు తీశారు? అది కూడా హెడ్లైట్ అండ్ బైక్ నెంబర్ కనపడే విధంగా. ముఖం కనబడదు, నోరు కనబడదు, కళ్ళు కనబడవు, ఎందుకంటే అది ప్రవీణే కాడు కనుక. ప్రవీణ్ ఫేస్ కనబడిందా? ప్రవీణ్ పెదాలు కనబడ్డాయా? ఎప్పుడు ఏదో పెళ్ళి కూతురు సిగ్గుతో కింద ముఖం పెట్టుకొని ఎలాగుంటుందో, ఇప్పుడు ఆ పెళ్లి కూతురులకి సిగ్గు లేదు. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ధైర్యంగా వస్తున్నారు. సిగ్గు దేనికి? పెళ్లి చేసుకున్నప్పుడు. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కొంగు వేసుకొని ముఖం మీద ఉండేటట్టు కింద నా పక్కన చూడకండి. అది ప్రవీణ్ అయితే ప్రవీణ్కి ఎప్పుడూ సిగ్గులేదు. అదే రుజువు ప్రవీణ్ కాదనేది. ప్రవీణ్ హీరో, డేరింగ్, డాషింగ్, డిబేటర్, లీడర్. అక్కడ పడిపోయి ఒకవేళ హెడ్లైట్ పగిలిపోతే ఆయన మాస్క్ తీయకుండా ఎందుకుంటాడు? ఒక్కసారైనా మాస్క్ తీసిన ఫోటోలు మీడియా మిత్రులు మీరు ఎవరైనా చూసారా? ఒక్కసారైనా, ఒక్క ఫోటో అయినా చూసావా అమ్మ? నువ్వు చూసావా తల్లి? ఒక్కరైనా ఆయన మాస్క్ తీసింది, హెల్మెట్ తీసింది, ముఖం కనిపించింది. 10 గంటలు హెల్మెట్ మాస్క్ తీయలేదు. ఎంత ప్లానింగ్ ఇది!
మీడియా వాళ్ళకు రోడ్డు పక్కన కూర్చున్న ఫోటోలు, వైన్ షాప్ సీసీటీవీ వీడియోలు. ఎంత చక్కగా ఎవరు పంపారు ఇది? ఎవరైతే ఈ దేశాన్ని సర్వనాశనం చేసి లడ్డూ వివాదం తీసుకొచ్చి హిందూ క్రిస్టియన్ మధ్యన గొడవలు పెట్టి సూపర్ 6 మేము చేయలేకపోయామని పక్కన పెట్టి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, అమ్మ పూతరేకలు తీసుకొచ్చేసాయి. 88,000 రాగానే అన్న బ్లడీ ఇడియట్స్ 5 రిలీజ్ చేశారు. ఎవరు చేశారు? ఇది చూడండి, ఇంపార్టెంట్ పిక్చర్. బాడీ పైన బైక్ పడి ఉంది కాబట్టి ఇది కుట్ర పూరిత హత్య కావటానికే వీలుంది. దిస్ ఈజ్ మై క్వశ్చన్. నా ఇన్వెస్టిగేషన్లో ఎన్ని తేలాయి. అసలు ఇంక నేను రిలీజ్ చేయట్లేదు ఆ 4ను. ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పారు? వస్తా అన్నారు కోర్టుకి, అండర్ కోర్ట్స్ ప్రొటెక్షన్. ఏ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ కాల్స్ వచ్చే బెదిరింపు కాల్స్. ఎవరికి 45 నిమిషాలు ప్రవీణ్కి ఫోన్ చేస్తే ఆయన్ని మాట్లాడవద్దు అన్నారు, మళ్ళీ వాళ్ళకి కాల్ వస్తాయి. ఇప్పుడు మేము డ్యాప్ చేస్తున్నాం. ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఈ 4 అండర్ సిబిఐ ఎంక్వైరీ విత్ ఎవిడెన్స్. అది ఏపీ హైకోర్టు ఆర్డర్ ఇస్తుందా సిబిఐకి? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందా? ఇంటర్నేషనల్ కోర్టు రేట్ చేస్తుందా? యుఎస్ సెనెట్ రేట్ చేస్తుందా? ప్రపంచం అంతా రేట్ చేస్తుందా? బాడీ పైన బైక్ పడి ఉంది కాబట్టి ఇది కుట్రనంట. యాక్సిడెంట్ అయితే బైక్ డ్యామేజ్ తీవ్ర స్థాయిలో ఉంటుందని ఎన్ఫీల్డ్ బుల్లెట్ 15 సంవత్సరాల ఎక్స్పర్ట్స్ నాకుతో కలిసి ఈ రూమ్లో ఉన్నారు. ఇప్పుడు వారు డెమో చేసి బుల్లెట్ పై ఎట్లా పడిందో వాళ్ళే చెప్పారు. వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తాను. బైక్ గార్డ్స్ అండ్ పెట్రోల్ ట్యాంక్ మీద రక్తపు మరకలు, ముఖం పైన మాత్రమే తీవ్ర గాయాలు. 4-5 బైక్ని ఎత్తి బాడీని కిందన పెట్టి ఆ బైక్ని ఇలా పడిస్తే ఆ ముఖం మీద గాయాలు వచ్చాయట. అది వాళ్ళు థియరీ. ఎవరు? ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎక్స్పర్ట్స్ థియరీ. కోర్టులో డెమాన్స్ట్రేట్ చేస్తాం. ఇప్పటికే చాలా క్లూస్ ఇచ్చిన దాన్ని బట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ని తారుమారు చేయడానికి ప్రయత్నించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన వారు కూడా సత్యం చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఇప్పుడు చెప్పరు. 2 సంవత్సరాల్లో జమిలీ ఎలక్షన్ వచ్చిన తర్వాత చెప్పరా? అప్పుడు వాళ్ళు చేసిన అవినీతులు ఇప్పుడు బయటికి రావట్లేదా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతులు ఇప్పుడు బీజేపీ పార్టీలో బయటికి రావట్లేదా? కేసీఆర్ అవినీతి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బయటికి రావట్లేదా? జగన్ తప్పు చేశాడని ఇప్పుడు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి బయటకు తేట్లేదా? మేము తీసుకొస్తాం. అప్పటి వరకు ఎందుకు? సిబిఐ ఎంక్వైరీతో, ఫాస్ట్ కోర్ట్ ట్రయల్తో 3 to 6 months వాళ్ళు నాకు హ్యాండ్ ఓవర్, సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే నేను కోఆపరేట్ చేసి బుల్లెట్ ఎలా పడేశారు, ఎక్కడ పడేశారు, ఎప్పుడు పడేశారు, ఎవరు పడేశారు, ఇంకోటి కూడా ఉంది. వారిలో గుర్తుంచుకోండి, నన్ను 2007 జూన్ 8ని చంపడానికి 5 కోట్లు ఇచ్చారే ముంబై టీంకి కాకినాడలో. ఆ ఫోటో చూడగానే అయ్యో డాక్టర్ పాలా, వాళ్ళు మరాఠీ వాళ్ళకి నేను తెలియదు అనుకున్నాను. నన్ను తెలియని వాళ్ళు ఎవరున్నారు? దుష్టులందరికీ తెలుసు, దుర్మార్గులందరికీ తెలుసు, నీచులందరికీ తెలుసు, కిల్లర్స్ అందరికీ తెలుసు, నక్సలైట్లందరికీ తెలుసు, ప్రెసిడెంట్లు అందరికీ తెలుసు, 200 దేశాల్లో 200 కోట్ల మందికి తెలుసు. నా ఫోటో ఇచ్చారు కాకినాడలో. వాడే కాల్ చేశాడు నాకు, అమెరికాలో ఉంటుంది. సార్ మిమ్మల్ని హిందీలో మాట్లాడి మిమ్మల్ని 5 కోట్లు ఇచ్చి మమ్మల్ని చంపడానికి మా ట్రూప్కి ఇచ్చారు సార్, ఆల్రెడీ 2 కోట్లు అడ్వాన్స్ వచ్చింది సార్ అని. 2 కోట్లు కాదు 200 కోట్లు ఇచ్చిన మిమ్మల్ని దేవుణ్ణి చంపుతావా? దైవజనుని చంపుతావా? డబ్బులు అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోయారు. బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళు బొంబాయిలో అందరూ. మా అన్నయ్య దేవసాయం గారు వద్దు 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 నిన్ను చంపడానికి రెడీగా ఉన్నారు పోలీస్ ఇంటెలిజెన్స్ మా దగ్గర. నేను మాటిస్తే వస్తానంటే వస్తా అంటే ఎన్ని వేలు, 3,000 ఎన్నో నా ఎఫ్జీలు భరణ చేశారు 2007 జూన్ 8ని కాంగ్రెస్ నాయకులు అందరూ. అక్కడ సోనియా గాంధీ, ఇక్కడ రాజశేఖర రెడ్డి. సోనియా గాంధీ రోడ్ల మీద తిరుగుతుంది, పవర్ పోయి
రాజశేఖర రెడ్డి ఎక్కడో తిరుగుతున్నాడు పైన. చంపాలనుకున్న 7 మసి అయిపోయారు, 7 చనిపోయారు. నేను ప్రపంచం అంతా తిరుగుతున్నాను. ఐఏఎస్, ఐపీఎస్ దైవజనులు, ముఖ్యంగా మీడియా మిత్రులు, మీడియా ఓనర్స్ గుర్తించుకోండి. దేవుణ్ణి మోసం చేయాలన్నా, నన్ను మోసం చేయాలన్నా సహించేదే లేదు. దేవుడు సహించడు. అదే చెప్పాను ఇవాళ కోర్టు 1లో. మీరు నా మ్యాటర్ వినకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 2 years బ్యాక్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు నా ఆర్గ్యుమెంట్స్ అయిపోగానే నిలబడి, సారీ డాక్టర్ పాల్, ఐ ఆమ్ ఆనర్డ్ ఫర్ ద సర్వీస్ యు ఆర్ రెండరింగ్ టు ద నేషన్ అన్నాడు. వీళ్ళంతా బచ్చాలు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టులో ఎవరైనా నిలబడతారా? నమస్కారం పెడతారా? ఐ ఆమ్ ఆనర్డ్ అంటారా? ఇప్పుడున్న జడ్జిలన్నీ అవి నేర్చుకోవాలి ఆ వీడియోలు చూసి. ఈరోజు నాకు మోదీ గారు ఇచ్చిన గౌరవం, అమిత్ షా గారు ఇచ్చిన గౌరవం, రూపాలా గారు ఇచ్చిన గౌరవం, ఈరోజు రాత్రి మీలో కొంతమంది విన్నారు నేను ఎవరెవరితో మాట్లాడాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అమిత్ జీ, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు రూపాలాజీ, ఈవెన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సమ్ ఆఫ్ ద 2 key RSS లీడర్స్తో ఏం మాట్లాడాను నేను నిన్న. దేశాన్ని సర్వనాశనం చేయొద్దు, ఇండియాని నెంబర్ 1 చేసేద్దాం, చైనా కంటే అమెరికా కంటే మీరు కలిసి పనిచేద్దాం, హత్యలు చేయొద్దు, చేస్తున్నోళ్ళని ఈ చిల్లర మాలలోని ఆపండి. ఈ చిల్లర మాలలో భాగవత్జీ ఏమన్నారు నాతో మాట్లాడిన తర్వాత? ఏమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్? ముందేమన్నారు? ఎనీవన్ బోర్న్ ఇన్ ఇండియా ఈజ్ హిందూ అన్నారు. నో, ఆర్ఎస్ఎస్ జీ, భాగవత్జీ, ఎనీవన్ బోర్న్ ఇన్ ఇండియా ఈజ్ ఇండియన్, నాట్ హిందూ. ఈజ్ ఎ క్రిస్టియన్, ఈజ్ ముస్లిం, ఈజ్ ఏథియస్ట్. అప్పుడేమైంది? ఆయనే మరల మీటింగ్ పెట్టి ఆయనే పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్, ఆర్ఎస్ఎస్ నెంబర్ 2 బయా జోషి, రామ్లాల్. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? దే అండర్స్టాండ్ మై పేషన్ ఫర్ ద కంట్రీ టు మేక్ ఇండియా నెంబర్ 1. ఇంకేమైనా ఉన్నాయా? సీసీటీవీ ఫుటేజ్లు ఆయన బయలుదేరిన దగ్గర నుండి ఎందుకు చూపించట్లేదు? అవన్నీ మాట్లాడతాం. అన్నిసార్లు కింద పడే వ్యక్తి బండి 90 నుంచి 100 కిలోమీటర్ స్పీడ్లో నడిపించగలడా? తాగేసినోడు, 3 సార్లు పడిపోయినోడు 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళగలరా? తాగిన వ్యక్తి కంట్రోల్ ఉంటుందా? అంత ఘోరంగా తాగినోడికి. విజయవాడలో ఆయన ఎవరిని కలిశాడు? ఫోన్ డేటా ఎందుకు బయటపెట్టు? మీరు కొన్ని బయటపెట్టు. వాట్ ఐ రెస్పెక్ట్. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వకముందే అసలు మీరు ప్రెస్ మీట్లే పెట్టకూడదు. అమెరికాని ఫాలో అవ్వండి. రిపోర్ట్లు రిలీజ్ చేయకూడదు, వీడియోలు రిలీజ్ చేయకూడదు. ఎస్పీ గారు, డిఐజీ గారు ఎందుకు ఆ ప్రెస్ మీట్ పెట్టి ఆ యాక్సిడెంట్లు, ఆ వీడియోలు, ఆ ట్రక్కులు, ఆ కార్లు ఎందుకు రిలీజ్ చేశారు? దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్రైమ్. కాంట్రీ టు ద సుప్రీం కోర్ట్ సైటేషన్స్ అండ్ గైడ్ లైన్స్. ఇప్పుడు పోలీసుల మీద అనుమానాలు వస్తున్నాయి కదా. మీరు తప్పు చేశారా చేయలేదా అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. మీరు రిలీజ్ చేసినందుకు మీ మీద అనుమానాలు, బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ రిక్వెస్ట్, మీరు ఇప్పటికీ తెలివైన ముఖ్యమంత్రి, అన్యాయం చేయకండి. ప్రవీణ్ ఆత్మ దేవుని నుండి ఘోషిస్తుంది, సత్యాన్ని బయట పెట్టండి. దేవుని ఉగ్రతకు గురి కావద్దు. చంద్రబాబు నాయుడు గారు 22 సార్లు మీ నెత్తి మీద చేసి బ్లెస్సింగ్ ఇచ్చా. మీకు బ్లెస్సింగ్ కావాలా? సత్యం రిలీజ్ చేయండి, ఇన్వెస్టిగేషన్ మార్చండి, లేదా వార్చనే సత్యం చెప్పించండి. లేదా నేను డిమాండ్ చేసినట్టు ఏపీ హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేసేయండి, మీ చేతులు కడుక్కోండి. అప్పుడు మీకు మంచి పేరు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తప్పులు జరిగాయి కనుక మేము సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నామని ఈరోజు మీరు ఫోన్ చేయండి, రేపు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏంటి? 200 కోట్ల ప్రజలు ముస్లింలు, 300 కోట్ల ప్రజలు క్రైస్తవులు. ఈ విషయాన్ని 20 కోట్ల ఇండియన్స్ క్రైస్తవులు, లక్షల దైవజనులు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ న్యాయం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు?
మన దేశ ఇమేజ్ పడిపోకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఈ డ్రామాలు ఆపాలి, ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పాలి. నోటీసులు ఇచ్చి ఫాల్స్ ఫుటేజ్ రిలీజ్ చేసిన వాళ్ళని మీరు అరెస్ట్ చేశారా? నోటీసులు ఇచ్చారా? హర్ష కుమార్ లాంటి వారిని పాస్టర్లకి నోటీసులు ఇచ్చారే. వారు మూర్ఖంగా మాట్లాడవచ్చు, నేను మాట్లాడట్లేదు కదా, నేను క్లియర్గా మాట్లాడుతున్నాను కదా, నాకు లా తెలుసు కదా, నేను ఆర్గ్యూ చేస్తున్నాను కదా, నేను క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాను కదా. మీరు దానికి ఆన్సర్స్ ఇవ్వండి. ఒక్క ధర్నా లేకుండా ఇది హత్య అని మీకు తేలిన వెంటనే మీరు ఆన్సర్ ఇవ్వండి. నేనే ఒక్క ధర్నా లేకుండా రోడ్డు మీద చేస్తాను. శాంతి మీటింగ్లు పెడతాను రాజమండ్రిలో. 24నో 27నో పర్మిషన్ ఇవ్వండి. 27 సండే మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి. ఒక శాంతి సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు అక్కడ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తమ్ముడు నువ్వు ఇక్కడ వచ్చి 2 రాష్ట్రాల్ని శాంతి తీసుకొద్దాం, శాంతి ర్యాలీ పెడదాం. హిందూ ప్రీస్టుల్ని, ముస్లిం ములనాస్ని, క్రిస్టియన్ బిషప్ని పిలుద్దాం. ఇంతవరకు నేను చేశాను, ఇప్పుడు మరలా చేస్తున్నాను. ఢిల్లీలో చేశాను లాస్ట్ ఇయర్, అమెరికాలో నవంబర్ 23 చేశాను పీస్ సమిట్. రండి, లెట్ us వర్క్ టుగెదర్ టు ఎండ్ the misleading information. Thank you for all the media reporters. God bless you, those who are covering factual information.